విత్తనం నశించాలయ్యా, అది చెట్టుగా మారాలంటే ఈ దేహము నశించాలయ్యా, నీ జీవమును పొందాలంటే మలచును మార్చును నా యేసయ్యా, ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరంగా. యోహాను 12వ అధ్యాయము 24వ వచనం. యోహాను 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. మనము చాలాసార్లు గోధుమలు చూస్తుంటాం. అది మన చేతిలోకి ఒక ఒంటి గింజగానే ఉన్నప్పుడు అది ఒక్కటిగానే ఉండిపోతుంది. అది ఎప్పుడైతే మనం భూమిలో పాతామో అది కుళ్ళి నశించి మరలా విస్తారముగా ఫలిస్తుంది. అందుకే యేసు ప్రభు వాడు కూడా ఏమంటున్నాడంటే ఒకడు మరలా జన్మిస్తేనే తప్ప నిత్యమైన అనేకమైన ఆశీర్వాదాలు చూడలేరు. అందుకే ఇక్కడ కూడా ఏమంటుందంటే అది చచ్చిపోవాలి, ఆ విత్తనం చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తుంది. సింపుల్ లాజిక్. మన జీవితంలో చాలా ఆశీర్వాదాలు చూడాలని కోరుకుంటున్నాం. అయితే బైబిల్ చెప్పే విధానం చచ్చిపోవాలి. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను నీ సేవకుడిగా మారాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు దేవుడు వ్యభిచరించకూడదు ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి ఆచరిస్తున్నానని చెప్తాడు. అయితే దేవుడు చెప్పే మాట నీకు ఒక్కటి కొదువాయి అన్నది. ఆ ఒక్కటి చచ్చిన ఎడల నీ ద్వారా అనేక అద్భుతాలు జరుగుతాయి. నువ్వు నా యొక్క శిష్యుడిలో ఒక్కడిగా పరిగణింపబడతావు. విస్తారముగా నీ మాటలు బైబిల్లో పొందుపరచబడబోతున్నాయి. అంత ఆశీర్వాదాలు పరలోకములో దేవుని సింహాసనం ముందు 24 పెద్దల్లో ఒక్కడిగా ఉండే అవకాశం, విస్తారమైన ఆశీర్వాదాలు కావాలి అనుకుంటే నీకున్న ఆస్తి వదిలిపెట్టి రావాలి అన్నాడు. ఆ ఒక్క విషయంలో ఆయన చచ్చిపోలేడు. అంతే, ఆయన శిష్యుడిగా ఉండే అవకాశాన్ని కోల్పోయాడు. మీకు అర్థమైంది అనుకుంటే మనం అన్నీ బాగుంటాయి, నాలో ఈ ఒక్క వీక్నెస్సే. దేవుడు చెప్తున్న మాట నువ్వు పరిపూర్ణుడు అవగోరిని ఎడల నీకున్నదంతా అమ్మే అన్నాడు. ఆయన చాలా ధనవంతుడు ఒకటి చేత దాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడలే. ఈరోజు నేను ఒక్క మాట అంటానండి, దేవుడు శిష్యుడిగా ఉండే ఒక అవకాశం కోల్పోయాడు. విస్తారంగా ఫలించలేకపోయాడు. ప్రభుని ప్రేమించలేకపోయాడు. ప్రభు బాధపడి ఉంటారు అనుకుంటాను నేను. ఆయన అనుకుని ఉంటాడు నా శిష్యుడిగా అయ్యే ఒక అవకాశం తనకున్నది వదులుకోలేకపోయాడు. ఈరోజు మనం కూడా పరిపూర్ణులు అవ్వాలి అంటే ఏది నిన్ను బాగా ప్రేమిస్తున్నావో ఆ విషయంలో చచ్చిపోవాలి. ఒకడు మరలా జన్మిస్తేనే తప్ప విస్తారముగా ఫలించరు. విత్తనం నశించాలయ్యా, అది చెట్టుగా మారాలంటే ఈ దేహము నశించాలయ్యా, నీ జీవమును పొందాలంటే
ప్రభువా, మేము అడుగుతున్నాం, కోరుకుంటున్నాం, మేము విస్తారంగా ఫలించాలని ఆశపడుతున్నాం. ఈరోజు మేము దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామో దాన్ని నేను అడుగుతున్నావు. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, బంగారం మీద అవ్వచ్చు, ప్యాకాట్ మీద అవ్వచ్చు, కార్టూన్ల మీద అవ్వచ్చు, మూవీస్ మీద అవ్వచ్చు, జబర్దస్త్ మీద అవ్వచ్చు, ఏదైతే వదులుకోవడానికి కష్టంగా ఉందో దాన్ని వదులుకోగలిగితే దేవుడు చెప్తున్న విధానం అది చచ్చిపోతేనే నువ్వు విస్తరిస్తావు. మనం చాలామంది దగ్గరికి వెళ్ళి బ్రదర్ నన్ను ఆశీర్వదించండి ఆశీర్వదించండి అంటాం. ఆ చేతుల వల్ల వచ్చే ఆశీర్వాదం కన్నా నువ్వు చనిపోతే, ఆ విషయంలో నువ్వు చచ్చిపోతే, ఆశల్లో చచ్చిపోతే విస్తారంగా ఫలించే 2025లో విస్తారంగా ఫలించే ఒక మార్గాన్ని దేవుడు చూపించాడు. నీకు ఇష్టమైతే దేవుడు కోరుకుంటున్న మాట, నువ్వు పరిపూర్ణుడివి అవ్వగోరిన ఎడల ఈ విషయంలో చచ్చిపో అంటున్నాడు ఆయన. ఏది దేవుని ప్రేమ నుంచి మనల్ని దూరం చేయకుండా ప్రభువా నన్ను ఆశీర్వదించంటూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృపయే కదా మా ఆశ్రయము, నీ కృపయే కదా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృపయే కదా మా ఆశ్రయము, నీ కృపయే కదా మా పరవశము, కృపయే కదా మా ఆశ్రయము, నీ కృపయే కదా పరవశము, కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. పరిశుద్ధుడు ప్రేమ గల నాయనా, మరొకసారి నీ కృప తప్ప మాకు వేరే ఆధారం లేదు. ఇదిగో నాయనా, మా జీవితాలను నీ చేతికి అర్పిస్తూ ఉన్నాం ప్రభా. మేము కోరుకుంటున్నాం, మా జీవితంలో దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామో దాన్ని వదిలిపెట్టే శక్తి మాకు ఇవ్వండి. ఆ విషయంలో మేము చచ్చిపోవాలి ప్రభా. ప్రభా చచ్చిపోతే ఇంక ఏ విషయంలోనూ చెయ్యి కానీ కాలు కానీ కదలవు ప్రభా. నాయన చచ్చిన శవంలాగా పడి ఉన్నారంటే కదలకూడదు. ఆ విషయంలో రెస్పాండ్ అవ్వకుండా, ఆ వీడియోలకు కానీ ఆ అమ్మాయికి కానీ ఆ జీవితానికి కానీ రెస్పాండ్ అవ్వలేని ఒక ఆత్మీయతను మాకు ఇవ్వమని ప్రభా. అలాంటి జీవితాన్ని పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టి ప్రభా మేము విస్తారముగా ఈ 2025లో ఫలించులాగా, ఆ లోక విషయాల్లో చచ్చిపోయి ఆత్మ విషయంలో విస్తరించులాగా నీ కృపను మాకు ఇవ్వమని ఈ మనవులన్నిటినీ యేసయ్య నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.